Hello everyone, I am back with another interest and useful topic for you all today, and the topic that we are going to discuss and learn today is the usage of what if. Yes, what if ni ela use chestam, dani meaning enti, questions ela adagali, evraina ala questions adigite what if tho manam ela answer cheyali ani ee roju manam discuss cheskundam. సో బేసిక్లీ వాట్ ఇఫ్ అని మనం టూ సిచ్యువేషన్స్లో యూస్ చేస్తూ ఉంటాం. ద ఫస్ట్ వన్ ఇస్ వీ యూస్ వాట్ ఇఫ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ అ క్వశ్చన్ టు నో అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సంథింగ్, టు ఆస్క్ అ క్వశ్చన్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అన్ యాక్షన్. సో దాని అర్థం ఏంటంటే మన లైఫ్లో జరిగే కొన్ని యాక్షన్స్ పరిమాణాల గురించి మనం అడిగి పరిమాణాలు కాదు, పరిణామాలు. పరిమాణం ఇస్ సైజ్, ఐ గెస్. పరిణామం ఇస్ కాన్సిక్వెన్స్. సో కొన్ని కొన్ని కాన్సిక్వెన్సెస్ గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఈ వాట్ ఇఫ్ అని యూస్ చేస్తాం అనమాట. ఓకే, వీఆర్ కంఫర్టబుల్ విత్ కాన్సిక్వెన్స్ అంటే తెలుసు కదండి, పరిణామాలు. ఓకే, పరిణామాల గురించి అడిగి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం వాట్ ఇఫ్ అని యూస్ చేస్తాం. సి ఇఫ్ యూ సీ సమ్ ఎగ్జాంపుల్స్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ పరిణామాలు ఇస్, కాన్సిక్వెన్సెస్ అంటే ఏంటి అర్థమవుతుంది. సి ఇఫ్ ఐ సే వాట్ ఇఫ్ దే చీటెడ్ యూ అన్నాను అనుకోండి, ఈ వాట్ ఇఫ్ని ప్రజెంట్లో యూస్ చేయొచ్చు, పాస్ట్లో కూడా యూస్ చేయొచ్చు. ఓకే, వాట్ ఇఫ్ దే చీటెడ్ యూ అంటే వాళ్ళు నిన్ను చీట్ చేసుండుంటే ఏంటి పరిస్థితి అని అడుగుతాం కదా. చీట్ చేసుంటే ఏంటి పరిస్థితి మనం పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, కింద పడుంటే ఏంటి పరిస్థితి, అట్లాగా పాస్ట్లో అంటాం. సో ప్రజెంట్లో కూడా అనొచ్చు, అవి ఎలాగొస్తాయో చూద్దాం. బట్ వెన్ యూ ఆర్ ఆస్కింగ్ అ క్వశ్చన్ అబౌట్ పాస్ట్, జస్ట్ వీ టు యూస్ చేయండి సరిపోతుంది. వాళ్ళు నిన్ను చీట్ చేసిండుంటే వాట్ ఇఫ్ దే చీటెడ్ యూ, కింద పడుంటే నువ్వు వాట్ ఇఫ్ యూ ఫెల్ డౌన్, ఇలాగా. దీన్ని ప్రజెంట్లో కూడా చెప్పొచ్చు. ఎలాగంటే కింద పడితే, చీట్ చేస్తే, అలాగా. ఎవరికైనా వితౌట్ ఎనీ ప్రూఫ్ ఒక 1 lakh డబ్బులు ఇచ్చామనుకోండి, వాళ్ళు తిరిగి ఇచ్చేశారు, తర్వాత అంటాం చీట్ చేసిండుంటే వాళ్ళు, ఇట్లాంటప్పుడు వాట్ ఇఫ్ దే చీటెడ్ యూ, చీట్ చేసిండుంటే ఏంటి పరిస్థితి అన్న ఒక సెన్స్లో అంటాం కదా, ఒక క్వశ్చన్ అడుగుతాం కదా, దట్ ఈజ్ వాట్ ఇఫ్ అనమాట. సో వాట్ ఇఫ్ దే చీటెడ్ యూ, చీట్ చేసిండుంటే, సో ఇంకా ఇవ్వలేదు, వితౌట్ ప్రూఫ్ 1 lakh మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, వాళ్ళు ఇంకా రిటర్న్ ఇవ్వలేదు. అప్పుడు వాట్ ఇఫ్ దే చీట్ యూ, చీట్ చేస్తే జస్ట్ నార్మల్ V1 యూస్ చేస్తాం అనమాట. వాట్ ఇఫ్ దే చీట్ యూ, కింద పడితే అనాలనుకోండి, వాట్ ఇఫ్ యూ ఫాల్ డౌన్, కింద పడితే అనాలంటే వాట్ ఇఫ్ యూ ఫాల్ డౌన్. వర్షం వస్తే, ఎవరు రాకపోతే, మనం బయటికి వెళ్ళలేకపోతే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనం వాట్ ఇఫ్తో యూస్ చేయొచ్చు అనమాట. వాట్ ఇఫ్ ఇట్ రైన్స్, మనం బయటికి వెళ్ళలేకపోతే అనాలంటే వాట్ ఇఫ్ వీ కాంట్ గో అవుట్, వాట్ ఇఫ్ నో వన్ కమ్స్, ఎవరు రాకపోతే అంటే వాట్ ఇఫ్ నో వన్ కమ్స్. దీన్నే పాస్ట్లో అడగండి, ఎవరు వచ్చి ఉండకపోతే అంటే అందరు వచ్చారు, బట్ ఒక క్వశ్చన్ అనమాట, అందరు వచ్చారు కాబట్టి సరిపోయింది. ఎవరు రాకపోయి ఉండుంటే వాట్ ఇఫ్ నో బడీ కేమ్, ఎవరు రాకపోయి ఉంటే. అలా పాస్ట్ గురించి అడగాలనుకున్నప్పుడు V2 యూస్ చేయండి, ప్రజెంట్ గురించి అడగాలనుకున్నప్పుడు నార్మల్ V1 అండ్ S ఫామ్ యూస్ చేస్తాం. నేను బైక్లో వెళ్తాను అన్నాను అనుకోండి, ఏమన్నా జరిగితే అంటాం, అదేంటి ఫ్యూచర్, ప్రజెంట్ నుంచి ఫ్యూచర్. సో అప్పుడు వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ అని అంటాం. సో నేను బైక్లో వెళ్ళిపోయిన తర్వాత బైక్లో వచ్చావా, ఏమన్నా అయ్యుండుంటే అప్పుడు వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్ అంటాం. సో వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్ పాస్ట్, వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ప్రజెంట్, ఫ్యూచర్కి ఇలా యూస్ చేస్తాం. ఇంట్లో ఎవరు ఉండకపోతే వాట్ ఇఫ్ నో వన్ ఈజ్ హోమ్, వాట్ ఇఫ్ నో వన్ ఈజ్ అట్ హోమ్ అని కూడా అనొచ్చు. ఓకే, వాట్ ఇఫ్ నో బడీ ఈజ్ అట్ హోమ్, ఎవరు లేకపోతే ఇంట్లో, వాళ్ళు బయటికి వెళ్ళుండుంటే అదేంటి పాస్ట్ కదా, సో అప్పుడు ఎలా అంటాం V2. వాట్ ఇఫ్ దే వెంట్ హోమ్, వాళ్ళు నిన్ను మోసం చేసిండుంటే, చీట్ చేసిండుంటే, నీ డబ్బులంతా పోయిండుంటే, వాళ్ళు కనిపెట్టుండుంటే, ఇలాంటివన్నీ అనమాట. ఇంకా ఎనీ క్వశ్చన్, ఈ సెన్స్లో అడిగే ఏ క్వశ్చన్ అయినా మనం వాట్ ఇఫ్తోనే యూస్ చేయొచ్చు. సో వాళ్ళు కనిపెట్టుండుంటే అనాలంటే వాట్ ఇఫ్ దే ఫైండ్ అవుట్, అది కనిపెడితే ఏంటి అనాలంటే వాట్ ఇఫ్ దే ఫైండ్ అవుట్. కనిపెట్టుంటుంటే అది పాస్ట్ అవుతుంది కాబట్టి వాట్ ఇఫ్ దే ఫౌండ్ ఇట్ అవుట్ అంటే దాన్ని కనిపెట్టుంటుంటే వాళ్ళు, నీ డబ్బులంతా పోయిండుంటే ఏం చేసి ఉండేవాడివి, ఇలాగనమాట. ఏంటి పరిస్థితి, వాట్ ఇఫ్ యూ లాస్ట్ ఆల్ యువర్ మనీ, పోయిండుంటే అని. వాళ్ళు మోసం చేస్తుంటే అనాలంటే వాట్ ఇఫ్ దే బిట్రేడ్ యూ, చేసుండుంటే పాస్ట్ కాబట్టి వాట్ ఇఫ్ దే బిట్రేడ్ యూ. అంటే మోసం చేస్తే.
అండ్ ఇంకొక యూసేజ్ ఉందని చెప్పాను కదా, అదేంటంటే సెకండ్ వన్ ఈజ్ వెన్ యూ వరీ అబౌట్ సంథింగ్. మనం దేని గురించి అయినా వరీ అయినప్పుడు కూడా మనం ఈ వాట్ ఇఫ్నే యూస్ చేస్తాం. వాట్ ఇఫ్ నథింగ్ వర్క్స్ అవుట్, ఏది పని చేయకపోతే, మనం కొన్ని ప్లాన్ చేసాం, వాట్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్, ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వకపోతే, వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్, ఏదైనా జరిగితే, వాట్ ఇఫ్ దే డోంట్ కమ్, వాళ్ళు రాకపోతే, వాట్ ఇఫ్ దే డోంట్ లైక్ మై ప్రాజెక్ట్, నా ప్రాజెక్ట్ నచ్చకపోతే, ఇలాంటివన్నీ. వెన్ యూ ఆర్ వరీ అబౌట్ సంథింగ్ యూ అగైన్ యూస్ వాట్ ఇఫ్. వాళ్ళకి అది తెలియకపోతే, అతనికి నా మెసేజ్ రీచ్ అయి ఉండకపోతే, నేను ఫెయిల్ అయితే, ఇలాంటివన్నీ అగైన్ వాట్ ఇఫ్ ఐ ఫెయిల్. నేను ఫెయిల్ అయితే అనాలంటే వాట్ ఇఫ్ ఐ ఫెయిల్. లేదు నాకు 35 మార్క్స్ 32-40 మార్క్స్ వచ్చాయి అనుకోండి, పాస్ అయిపోయాను, ఫెయిల్ అయ్యుంటుంటే నేను వాట్ ఇఫ్ ఐ ఫెయిల్డ్ అంటాను. అప్పుడు వాళ్ళకి ఆ విషయం తెలియకపోతే వాట్ ఇఫ్ దే డోంట్ నో దాట్. అతనికి ఆ మెసేజ్ రీచ్ అయ్యి ఉండకపోతే అనాలంటే వాట్ ఇఫ్ హీ డెంట్ రిసీవ్ మై మెసేజ్. నెగటివ్లో హీ డిడ్ నాట్ రిసీవ్ అంటాం. సో పాస్ట్ గురించి చెప్పాలనుకున్నప్పుడు డిడ్ నాట్ అని యూస్ చేసి చెప్పొచ్చు. నేను నీ కాల్ ఆన్సర్ చేయకపోయిండుంటే, నేను నీకు హెల్ప్ చేయకపోయిండుంటే, నేను నిన్ను రాకపోయిండుంటే, నిన్ను పిక్ చేసుకోవడానికి. సో ఇలాంటివన్నీ వాట్ ఇఫ్ ఐ డెంట్ అని అంటాం. వాట్ ఇఫ్ ఐ డెంట్ ఆన్సర్ యువర్ కాల్, నీ కాల్ నేను ఆన్సర్ చేయకపోయిండుంటే ఏంటి, ఏం చేసి ఉండేవాడివి అన్నట్టు అనమాట, ఏంటి పరిస్థితి అని. వాట్ ఇఫ్ ఐ డెంట్ హెల్ప్ యూ, హెల్ప్ చేయకపోయిండుంటే. వాట్ ఇఫ్ ఐ డెంట్ కమ్ టు పిక్ యూ అప్, నేను నిన్ను పిక్ చేసుకోవడానికి రాకపోయిండుంటే. సో దిస్ ఈజ్ హౌ ఎగ్జాక్ట్లీ వి యూస్ వాట్ ఇఫ్ ఇన్ సెంటెన్సెస్. అమ్మయ్య, క్వశ్చన్ అడగడం వచ్చేసిందా, ఇక ఇప్పుడు ఆన్సర్ చేయడం కూడా రావాలి. వాట్ ఇఫ్తో ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లా ఆన్సర్ చేస్తాం, చేసి హైపోథెటికల్ అండి, హైపోథెటికల్గా ఉంటాయి ఈ ఆన్సర్స్ అన్నీ. సో మన ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు సిచ్యువేషన్ని బట్టి. ఇలా ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాట్ ఇఫ్ దే చీటెడ్ యూ అని ఒక క్వశ్చన్ అడిగారు. ఇఫ్ దే చీటెడ్ ఐ వుడ్ గివ్ అ కంప్లైంట్ టు ద పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండేదాన్ని. ఐ వుడ్ నెవర్ ట్రస్ట్ దెమ్ అగైన్, మళ్ళీ నమ్మకుండా ఉండేదాన్ని. అలా ఐ వుడ్ అని ఆన్సర్ చెప్తాం. వాట్ ఇఫ్ దే చీట్ యూ అన్నారు అనుకోండి, ఇది ప్రెజెంట్ కాబట్టి ఐ విల్ నెవర్ ట్రస్ట్ దెమ్ అగైన్, ఐ విల్ గివ్ అ కంప్లైంట్, అలా చెప్తామన్నమాట. వాట్ ఇఫ్ ఇట్ రెయిన్స్, వాట్ ఇఫ్ ఇట్ రెయిన్డ్, రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే వర్షం పడుంటుంటే, వర్షం పడితే అన్నారనుకోండి. ఇఫ్ ఇట్ రెయిన్డ్ ఐ వుడెంట్ గో అవుట్, బయటకు వెళ్ళకుండా ఉంటాంటి ఉండుండేదాన్ని అని. ఇఫ్ ఇట్ రెయిన్స్, వర్షం పడితే ఐ విల్ నాట్ గో అవుట్, వెళ్ళను బయటికి. దట్స్ సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. ఈ ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్ అంటే అంతే, సో సింపుల్ అన్నట్టు ఇలా యూస్ చేస్తాం ఇంగ్లీష్లో. సో బైక్లో వచ్చామన్నప్పుడు కింద పడుంటుంటే అన్నారనుకోండి, వాట్ ఇఫ్ యూ ఫెల్ డౌన్ అంటే ఐ వుడెంట్ డేర్ టు కమ్ ఆన్ బైక్ అగైన్, బైక్లో వచ్చే ధైర్యం చేయను మళ్ళీ, అంతే కదా కింద పడితే. వాట్ ఇఫ్ యూ ఫాల్ డౌన్ అంటే ఐ విల్ గెట్ అప్ అండ్ కమ్ అగైన్, లేచి మళ్ళీ వస్తాను. సి జస్ట్ లైక్ దిస్, ప్రజెంట్లో ఉన్నప్పుడు విల్ యూస్ చేయండి, పాస్ట్ గురించి అడిగినప్పుడు వుడ్ యూస్ చేసి మనం ఆన్సర్స్ చెప్తాం. దట్స్ ఇట్. So that's it for today, and I hope I taught you something really important and useful. I'll be back with another interesting and useful topic next time. Take care until then. Bye bye.